తీసుకోండి జలుబును పోగొట్టండి అని చెప్పి యాడ్లు వేస్తూ ఉంటారు కదా. ఎంత ట్రై చేసినా కానీ ఈ మంచు కాలంలో ఈ జలుబును పోగొట్టాలంటే వల్ల కావటం లేదు. అసలు ఏం చేస్తున్నామో ఏం అర్థం కావటం లేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మీకు చెప్తాను, ఫట్ 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 అని వీడియో చూడండి, నేను ఫట్ 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 అని చెప్పేస్తాను. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కాళహస్తిలో ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ లేచి ఆచార్య దగ్గరికి వచ్చాము. మా అమ్మ ఏంటంటే బొట్టు చేసుకోవాలనింది. సో దానికని మనము ఇప్పుడు కాళహస్తిలో మోస్ట్ ఫేమస్ ఏంటంటే మన శివుడి గుడి. సో ఇంకా మనకి ఈరోజు శివుడి గుడికి వెళ్ళేసి దాని తర్వాత మూవీకి వెళ్దామని చెప్పి మేము ప్లాన్ వేసుకున్నాము. సో ఇక్కడ మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు కైకాలవారి సత్రం అని చెప్పి గుడిలో వచ్చిందంటే మనకు 4 వీధులు అనేవి ఉంటాయి. సో ఈ 4 వీధులు అనేది చాలా ఫేమస్. ఈ 4 వీధుల్లో వచ్చిందంటే బంగారు అంగళ్ళు ఉంటాయి, అంటే బంగారు అంగళ్ళు, వస్తువులు, సో అన్ని రకాల అంగళ్ళు ఉంటాయి. మనం 2వ వీధిని క్రాస్ చేసిన దాని తర్వాత, 2వ వీధి గుడి క్రాస్ చేసిన దాని తర్వాత మనకైతే ఏంటంటే గాలి గోపురం అనేది కనిపించడం జరుగుతుంది. సో ఈ గాలి గోపురం పక్కనే మనకేంటంటే కాళహస్తి గుడి ఎంట్రన్స్ గోపురం అనేది కనిపిస్తుంది. సో మనము ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనం ఏదైనా చెప్పులు పెట్టుకోవాలని, టెంకాయలు తీసుకోవాలని, అలానే ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాలన్నా కానీ, కాళహస్తి నుంచి తిరుపతికి వెళ్ళాలన్నా కానీ మనకేంటంటే గుడి ఎంట్రన్స్ దగ్గరే బస్సులు అనేది ఆగడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం టెంకాయ దీపాలు తీసుకున్నాము. ఇంకా దీపాలు పెట్టేసి ఇంకా దర్శనంకి వెళ్ళిపోదా అని చెప్పి బయలుదేరుతూ ఉన్నాము. గుడి లోపలికి ఎంట్రన్స్ అయ్యాము. ఎంట్రన్స్ పక్కనే వచ్చిందంటే మనకు బయట ఉంటాయి, లోపల ఉంటాయి, దీపాలైనా కానీ టెంకాయలైనా కానీ. అలానే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సప్త గోకులం, ఇది వచ్చిందంటే గోమాతని పూజించడం జరుగుతుంది ఇక్కడ. సో ఫైనల్గా మనం ఇంక వెళ్ళిపోయేసి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి చూస్తూ ఉన్నారు కదా ఎంట్రన్స్ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వచ్చిందంటే బయట అనేది జనాలు తక్కువే ఉన్నారు. కాకపోతే లోపల ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉందని చెప్పి మనం వన్స్ గుళ్ళోకి వెళ్ళిన దాని తర్వాత మనకు ఐడియా వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక చిక్కు ఉంది. మనకేంటంటే లోపల వచ్చేందంటే మొబైల్స్ ఏమీ అలౌ లేదు. సో ఇంక మొబైల్స్ పెట్టేసి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. సో ఫైనల్గా దర్శనం ఎలా అయిందంటే, ఈరోజు వచ్చిందంటే శనివారం కాబట్టి, అంటే మీరు రేపు వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి శనివారం కాబట్టి జనాలు అనేది ఎక్కువే ఉన్నారు. కాకపోతే దర్శనం అనేది కొంచెం టైం పట్టింది, కాకపోతే బాగా అయింది. సో దర్శనం చేసుకొని మనం ఏంటంటే ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళిపోతా ఉన్నాం. మనకేంటంటే బస్ స్టాండ్ పక్కనే ఆర్ఆర్ పిక్చర్స్ అని చెప్పి ఒక థియేటర్ ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి బస్ స్టాండ్ నుంచి అరౌండ్ ఒక 100 మీటర్స్, ఒక 200 మీటర్స్ వస్తుంది. సో ఇంకా మనం ఇక్కడికి బస్ స్టాండ్కి రీచ్ అయ్యేకాడికి ఆల్మోస్ట్ వచ్చిందంటే 12:30, 12:40 అవుతుంది. షో వచ్చిందంటే 1:30కి. సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంది కదా, 40 మినిట్స్ ఉంది కదా, తినేసి వెళ్దామని చెప్పి ఆర్ఆర్ పిక్చర్స్ పక్కనే మనకు హోటల్ ఉంది. సో ఇంక తిందామని చెప్పేసి వెళ్ళిపోయాము. సో ఆల్మోస్ట్ వచ్చిందంటే మనకు రైసు, సాంబారు, కర్రీసు, అంటే కర్రీ అనేది ఒకటే పెట్టారు. సో మనకు మీల్స్ వచ్చిందంటే ఇక్కడ 100 రూపీస్ అని చెప్పారు. అయితే మనకు కొంతమందికి ఏంటంటే సాల్ట్ తక్కువ తింటారు, కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు. సో వాళ్ళ కోసం మనం తినేటప్పుడు ఏంటంటే కొద్దిగా సాల్ట్ అనేది తక్కువే ఉంది, కాకపోతే మీల్స్ అనేది బాగానే ఉంది. దాని తర్వాత 1:10కి మనం రీచ్ అయిపోయాం థియేటర్కి. ఇక్కడ చూస్తున్నట్లయితే మన రాజాసాబ్, ప్రభాస్ అంది కట్అవుట్స్ హడావిడిగా మా అమ్మ చూస్తూ ఉంది. యాక్చువల్గా వచ్చిందంటే మేము మన శంకర్ వరప్రసాద్కి సినిమాకి వచ్చి ఉండాలి. కాకపోతే ఏంటంటే అది షో ఇక్కడ లేదు కాబట్టి ఈ టైంకి ఇంకా వెళ్దామని చెప్పి మన నవీన్ పోలీస్ శెట్టిది. సో అనగనగా ఒక రాజు మూవీ మనం బుక్ చేసుకునేసాము. సో ఆల్మోస్ట్ వచ్చిందంటే బుక్ చేసుకునేటప్పుడు మనకు 3 టికెట్సే ఉన్నాయి. దాంట్లో ఒక టికెట్ ఆల్రెడీ వేరే వాళ్ళు చేసుకునేసారు. సో ఇంక 2 టికెట్లు ఉంటే ఇంకా ఆ 2 టికెట్లు బుక్ చేసుకొని, నాకు ముందు షో వచ్చిందంటే రాజాసాబ్ మూవీ ఇప్పుడే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో షో చేశాడు. సో నవీన్ పోలీస్ శెట్టి అనగనగా ఒక రాజు. సో ఈ రాజు కథ మనం చూసుకున్నట్లయితే, స్టోరీ విషయానికి వచ్చినట్లయితే అనగనగా ఒక రాజు అంటే వాళ్ళ ఫాదర్ వచ్చిందంటే ఒక రాజు ఉంటాడు. సో ఆస్తులన్నీ అమ్మేసి ఈ నవీన్కి ఏమీ లేకుండా ఉంటాయి. ఈ నవీన్ వచ్చిందంటే అంటే ఒక రాజులాగా, అంటే డబ్బున్నోడులాగా అవ్వాలని చెప్పి ట్రై చేసి ఒక అమ్మాయిని లవ్ చేసి ఆస్తి గల అమ్మాయిని పడేసుకున్నాం అనుకుంటే ఆ అమ్మాయి కూడా అదే ప్లాన్లో ఉండి అప్పులు కూడా తీర్చుకుందాం అని చెప్పి, సో వీళ్ళిద్దరూ అప్పుల నుంచి ఎలా బయటపడతారు, మళ్ళీ ఎట్లా లైఫ్లో మళ్ళీ సెట్ బ్యాక్ అవుతారని చెప్పి స్టోరీ. సో మూవీ విషయానికి వచ్చినట్లయితే ఓకే,
కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ కొన్ని దగ్గర నాకైతే నవ్వు వచ్చింది. మన ఎక్కడో నవీన్ పొలిషెట్ని మిస్ అయ్యా అని చెప్పి నాకైతే ఫీల్ అనేది అయితే అనిపించింది. సో ఇంకా మూవీ చూసేసి వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు వచ్చి మనం ఏంటంటే కుమారస్వామి తిప్ప బ్యాక్ సైడ్ ఉన్నాము. సో బ్యాక్ సైడ్ ఇది. సో ఇంక మా అమ్మ వచ్చేందంటే తీసుకొని వెళ్దాం రా అని చెప్పి ఇంకా క్యాలెండర్ తీసుకొని ఈ ఇయర్ది 2026 క్యాలెండర్ తీసుకొని ఇక్కడ ఆటోలు కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చిందంటే మా ఊరి ఆటోలు. సో ఇంక మా ఊరి ఆటోలు ఎక్కేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఆల్మోస్ట్ వచ్చి అరౌండ్ ఒక 6 o'clock అవడం జరుగుతుంది. సో ఇంక వెళ్ళిపోదాము, లేట్ అయిపోతుంది ఇంటికి అని చెప్పి ఇంకా బయలుదేరేస్తాము. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మొగులూరు 365ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేసండి.